మన సబ్స్క్రైబర్స్ కమెంట్ సెక్షన్లో కూడా పెట్టారు, ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ గ్రోత్కి సంబంధించిన ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన ఏదైనా ఒక కోర్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి, అది అట్లా చేస్తే మనకు సొసైటీకి బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పేసి అడిగారు. డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ మనం చేద్దామండి. అండ్ నా మోటో కూడా అదే, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను కొంచెం వాల్యూ ప్రొవైడ్ చేయాలి. అందుకే నా సబ్స్క్రైబర్స్కి మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం గ్రో అవ్వాలి. సో మీరు ఈ 10 minutes ఏదైతే వీడియో కోసం స్పెండ్ చేస్తారో అది నాకు చాలా వాల్యుయబుల్. అందుకే నా ప్రతి వీడియోలో నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, మీకు ఖచ్చితంగా వాల్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అందుకోసం మీరు నాకు చేయాల్సింది ఏంటంటే, ఒక చిన్న లైక్ చేశారనుకోండి, నాకు ఇంకా మోటివేషన్ ఉండి నేను ఇలాంటి వీడియోస్ మీకు అప్కమింగ్ డేస్లో పెడుతూ ఉంటాను. సో పార్ట్ 1లో మనం ఈ వెల్త్ ట్రయాంగిల్కి సంబంధించిన ఒక లెగ్ గురించి చెప్పుకున్నాం, అదేంటంటే మైండ్ సెట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెగ్ వచ్చేసి ప్లానింగ్ గురించి చెప్పుకుందాం. దీంట్లో కూడా 6 రూల్స్ ఉంటాయి, 1 by 1 మనం క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనకు అందరూ అడ్వైస్ ఇస్తూనే ఉంటారు. సో నేను అలా కాదు. కొందరు ఏంటంటే, అరే స్టార్బక్స్లో కాఫీ తాగే బదులు వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయి, షాపింగ్ చేసే బదులు వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇలాంటి అడ్డమైన సలహాలు చెప్తుంటారు. కానీ నేనేం ప్రిఫర్ చేస్తూ ఉంటానంటే, మనం ప్రతిదీ సేవ్ చేస్తూ పోతే ఆ డబ్బును మనం ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎంతో కొంత ఎంజాయ్ చేయాలి కదా. అండ్ ఈ వెల్త్కి సంబంధించిన ఏదైతే వెల్దీ పర్సన్స్ ఉన్నారో ఆ వెల్దీ పర్సన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తారు. సో ఇందులో మన ఫస్ట్ రూల్ వచ్చేసి మేక్ ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్ బ్లూ ప్రింట్. అదేంటో మనం క్లియర్గా చెప్పుకుందాం. నేను ఒక్కటి ఆలోచించేది ఏంటంటే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని మనం కంప్లీట్గా ఒక రూల్ పెట్టుకుందాం. అదేంటంటే, ఫస్ట్ దాన్ని 3L అని అంటాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లివ్, సెకండ్ వన్ వచ్చేసి లవ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లెగసీ. సో లివ్ అంటే దానికి ఒక, ఫర్ సపోజ్ మన శాలరీ ఒక 1 lakh ఉందనుకోండి, దానికి ఒక 50% మనం కేటాయించాలి. అండ్ నెక్స్ట్ లవ్ అంటే నీకు నచ్చడం, అంటే నీకు కొందరికి షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొందరికి షూస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ట్రావెల్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలా వాళ్ళకి నచ్చిన దానిపైన మనం ఖర్చు చేసుకోవాలి అమౌంట్ని. సో దానికి ఒక 30%. అండ్ లెగసీ, మన నెక్స్ట్ జనరేషన్కి కానీ లేకపోతే మనం రిటైర్మెంట్ అయినా సరే మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా కొంత అమౌంట్ మనం పక్కన పెట్టుకోవాలి, అదొక 20%. సో జనరల్గా దీన్ని 50-30-20 రూల్ అంటారు. బట్ నేనేమంటానంటే, ఆ పర్టికులర్ రూల్ అందరికీ వర్తించు. నీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటే నీ ఏదైతే నీడ్స్ ఉంటాయో అది 60% వరకు వెళ్తుంది. లేదు నువ్వు బ్యాచిలర్ ఉన్నావు, ఒక్కొనివే, సో అప్పుడు నువ్వేంటి, నీకు 40% వరకే నీ నీడ్స్ వెళ్తుంది. బ్యాలెన్స్ 30% ఫర్ 40% యూ విల్ స్పెండ్ ఫర్ ఎంజాయ్మెంట్. సో ఇట్లా నీకున్న రెస్పాన్సిబిలిటీస్ని బేస్ చేసుకొని నీ అమౌంట్ అనేది వ్యారీ అవుతుంది. అంటే నీ 50-30-20 కాకుండా 40-40-20 లేదంటే 60-30-10 ఇలా మాడిఫై అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది ఒక జనరిక్ ఒక 50-30-20 అనుకుంటాం. కానీ బట్ మీరు వేసుకున్న బ్యాలెన్స్డ్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, బడ్జెట్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, అది మీకున్న నీడ్స్ని బేస్ చేసుకొని మీరు ఒక పర్టికులర్ పర్సంటేజ్ అరైవ్ అవ్వండి. ఆ పర్సంటేజ్ ఏంటో మీరు నాకు ఒక కమెంట్ సెక్షన్లో కూడా పెట్టండి, నేను చెక్అవుట్ చేస్తాను. ఈ వెల్త్ ట్రయాంగిల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్లో సెకండ్ రూల్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను లాస్ట్ టైం స్కూబా డైవింగ్ చేశాను, కానీ నాకు అసలు ఏమాత్రం భయం అనిపించలేదు, అసలు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకంటే నా దగ్గర ఒక లైఫ్ జాకెట్ ఉంది, ఒక సర్టెన్ ఎక్విప్మెంట్ ఉంది, పొద్దున ఏదైనా సరే దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్పేసి. అట్లనే ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా మీకు మీ లైఫ్లో ఒక తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. అరే అమ్మ జాబ్ పోయింది అనుకోండి, సర్లేరా మనకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇంకో జాబ్ వచ్చే వరకు. ఇట్లా మైండ్లో మనకు ఒక తెలియని పాజిటివిటీ వచ్చేస్తుంటుంది. సో అందుకనే మీరు ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. దీంట్లో అది ఎంత అమౌంట్ మెయింటైన్ చేయాలి అనేది మళ్ళీ వ్యారీ అవుతుంది. 3 to 6 months అని జనరల్గా చెప్తుంటారు. మీకు జాబ్ పోగానే ఇంకో జాబ్ త్వరగా దొరుకుతుంది అనుకోండి, 3 to 6 months పెట్టుకోండి. లేదు జాబ్ పోతే నాకు 1 year వరకు దొరకదు, అసలు చాలా కష్టం అనుకోండి, 12 months వరకు పెట్టుకోండి. బట్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయండి. మరి ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా చేసుకోవాలి? మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో 20% లెగసీ ఆర్ సేవింగ్స్ కోసం మనం పెట్టుకున్నాం కదా, దాంట్లో 10% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మిగతా 10% ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీ ఫండ్కు పెట్టేసుకోండి. సో అట్లా మనకు బ్యాలెన్స్ అయిపోతుంది. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే దిస్ ఎమర్జెన్సీ ఫండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ చూసుకుంటే నేను ఒక మెజర్మెంట్ టేప్ తీసుకున్నాను. సో లెట్స్ సే నా బైసిప్స్ నేను మెజర్మెంట్ చేస్తున్నాను. ఓకే, ఎంతో నెంబర్ ఉంది. అండ్ నా బైసిప్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ మెజర్మెంట్ అనేది ఉండాలి, అసలు ఇదివరకు ఎంత ఉంది అని చెప్పేసి. అట్లనే మన ప్లానింగ్లో థర్డ్ రూల్ వచ్చేసి ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్ అంటే మన అమౌంట్ని మెజర్ చేయడం.
మెజర్మెంట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ ఇంప్రూవ్మెంట్. సో నీ దగ్గర ఒక మెజర్ ఉంది, ఇంత అమౌంట్ నాకు మంత్లీ అవుతుంది అని చెప్పేసి. ఆ అమౌంట్ మనకి ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని అంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో ఓకే నేను ఈ అమౌంట్ పక్కకి పెట్టేసి బ్యాలెన్స్ అమౌంట్తో వాట్ ఎవర్ ఐ కెన్ డూ నేను చేసేసుకోవచ్చు అని ఒక ఫీలింగ్ వస్తుంటుంది. అలా అంటే మీరు ఒక డైలాగ్ కొట్టచ్చు, ఇప్పుడు నేను ప్రతి రూపాయి నువ్వు తీసుకోవాలని చెప్పేసి. సరే మీకు అలా ఇష్టం లేదనుకోండి, మనం ఇంకో యాక్టివిటీ చేద్దాం. మీరు ఒక అమౌంట్ అనుకోండి, ఒక 20,000 వరకు నేను అసలు ఆలోచించకుండా ఖర్చు చేస్తాను, ఆ తర్వాత నుంచి రాయడం స్టార్ట్ చేస్తాను. అంటే ఒక అమౌంట్ నుండి యూ స్టార్ట్ రైటింగ్, ఆర్ ఎల్స్ ఫస్ట్ నుంచి రాస్తే ఇంకా బెటర్. లేదు మీకు అట్లా ఇష్టం లేదు, యూ ట్రై టు డూ ఇట్ సర్టన్ అమౌంట్. ఒక 20,000 అనుకున్నాం, అయిపోయింది, ఖర్చు అయిపోయింది. దాని తర్వాత 20,000 to 30,000 అయింది. ఆ 10,000 యొక్క ట్రాకింగ్ ఉండాలి మీ దగ్గర, అసలు ఎక్కడ ఇదేంటి ఏంటి అనేది. ఇట్లా ఒక 3 to 6 months మీరు ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది అంటే మీరు ఇంపల్స్ బయింగ్ చేస్తున్నారా లేదా. ఆ స్పెండింగ్ హ్యాబిట్ని బేస్ చేసుకొని మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ట్రాక్ చేయలేదనుకో, డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు, మీకు ఇంప్రూవ్మెంట్కి చాయిసే ఉండదు. ఈ ప్లానింగ్లో 4th రూల్ వచ్చేసి బీ మైండ్ఫుల్ స్పెండర్. మన ఫైనాన్షియల్ పెద్దలు ఒకటి చెప్పారు, ఇఫ్ యూ బై థింగ్స్ దట్ యూ డోంట్ నీడ్ యూ విల్ హ్యావ్ టు సెల్ ద థింగ్స్ దట్ యూ నీడ్. అబ్బాబాబా ఏం చెప్తారో తెలుసా మన పెద్దలు, దీని అర్థం నేను తెలుగులో కూడా చెప్తాను. మనకు అనవసరమైనవి మనం కొంటే రేపు పొద్దున మనం అవసరం ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఈ ఆన్లైన్ యాడ్స్ చేయబట్టి ఇష్టం ఉన్నట్టు యాడ్స్ వస్తున్నాయి, లేదంటే మనం బయటికి వెళ్తాం ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటాం, ఇంపల్స్ బయింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళ వలలో మనం పడ్డాం అనుకోండి, డబ్బు అనేది మన వలలో పడకుండా ఉంటుంది. మరి దీనికి రెమెడీ ఏంటి? దీనికి రెమెడీ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ ఒకడు డీమార్ట్కి ఒక 2 లేదా 3 వస్తువులు కొనుక్కోవడానికి అసలు వెళ్తాడు. వాడు బయటకు వచ్చేది మాత్రం అట్లీస్ట్ 10 నుంచి 20 వస్తువులు తీసుకుని బయటకు వస్తాడు. బిల్లు వాడు ఎక్స్పెక్ట్ చేసింది 100 రూపాయలు 200 రూపాయలు అనుకుంటే వాడు 1000-2000 రూపాయలతో బయటకు వస్తాడు. ఇది ఎందుకు అవుతుంది అంటే మనం లిస్ట్ చేసుకోవాలి. ఎనీథింగ్ యూ లిస్ట్ అవుట్. నువ్వు గ్రాసరీకి వెళ్ళినావా లిస్ట్ చేసుకో, నువ్వు బయట షాపింగ్కి వెళ్తున్నావా లిస్ట్ చేసుకో, లేకపోతే నువ్వు ఏదైనా పనికి వెళ్తున్నావా లిస్ట్ ఇట్. సో ఆ లిస్ట్ చేసుకుంటే ఆ రెమెడీ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ లిస్ట్లో వచ్చినాయని యూ ఆర్ డన్ అండ్ బయటకు వచ్చేస్తావు. సెకండ్ వన్ వచ్చేసి కూలింగ్ పీరియడ్. ఈ కూలింగ్ పీరియడ్ ఇస్తే అది వస్తువు ఎంత పెద్దదైతే నీ కూలింగ్ పీరియడ్ అంత ఎక్కువ ఉండాలి. ఫర్ సపోజ్ నువ్వు కార్ తీసుకోవాలన్నావు అనుకో, అట్లీస్ట్ 2 to 3 months వరకు కూలింగ్ పీరియడ్ పెట్టుకోలేదు, తీసుకోవాలా వద్దా ఏంటి. ఆ తర్వాత వద్దు అనిపించింది అనుకోండి, నీకు ఆల్టర్నేటివ్ దొరికింది అనుకోండి, యూ విల్ లీవ్ ఇట్. ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా షూస్ తీసుకోవాలనుకున్నావు అనుకో, ఒక 2 days కూలింగ్ పీరియడ్. ఆ పర్టికులర్ యాడ్ వచ్చినప్పుడు నువ్వు ఎమోషనల్గా తీసుకునే డెసిషన్స్ కంటే 2 days కూలింగ్ పీరియడ్ తర్వాత నీకు అనవసరం అనిపించింది అనుకో, యూ విల్ సేవ్ యువర్ మనీ. సో ఇంపల్స్ బయింగ్కి అండ్ నీకు నిజంగా నీకు ఇష్టం ఉన్నదాన్ని బై చేయడానికి రెండింటికి చాలా తేడా ఉంది. ఫర్ సపోజ్ నాకు ట్రిప్కి వెళ్ళాలండి, నేను 6 months నుంచి డబ్బులు సేవ్ చేసుకుంటూ వెళ్ళి నేను హ్యాపీగా ట్రిప్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తాను. అది నీకు ఇష్టమైన యాక్టివిటీ. ఓకే, లేదు నువ్వు ఆన్లైన్లో ఏదో చెప్పాడు, ఏదో కోర్స్ అన్నాడు, నీకు అది అవసరం లేదు, ఏదో నేను ఎక్కడికో వెళ్ళిపోతా అని చెప్పేసి నువ్వు బై చేస్తావు అనుకో. సో అదొక ఇంపల్స్ బయింగ్ అవుతుంది. దానికి ఒక 2-3 days టైం ఇవ్వాలి. ఎప్పుడైనా సరే కూలింగ్ పీరియడ్ అనేది మ్యాండేటరీ. దాని తర్వాత నీకు అయినా సరే కావాలనిపించింది అనుకో, ఓకే వీ కెన్ ప్రొసీడ్. సరే, ఇప్పుడు 4 rules అయిపోయాయి. ప్లానింగ్లో ఇది 5th rule. ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పొగ అనేది సిగరెట్ నుంచి వస్తే మనకు హానికరం, కానీ అదే పొగ మనకు అగరబత్తి నుంచి వస్తే ఒక తెలియని ఒక మంచి కామ్నెస్, ఒక పాజిటివ్ వైబ్ని ఇస్తుంది. అంటే సో ఇక్కడ పొగ చెడ్డది కాదు, అది వచ్చే దారి చెడ్డది. అంటే సేమ్ ఇక్కడ అప్పు అనేది మనం తీసుకుంటాం కదా, అది గుడ్ డేట్ అండ్ బ్యాడ్ డేట్ ఉంటుంది. సో అప్పు అనేది మనం మంచి కోసం చేస్తే యూ విల్ టేక్ ఇట్, అండ్ మనం చెడు కోసం చేసామనుకోండి, ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తా, దాన్ని అవాయిడ్ చేయాలి. టేక్ గుడ్ డేట్, అవాయిడ్ బ్యాడ్ డేట్. మరి గుడ్ డేట్ ఏంది? గుడ్ డేట్ అంటే ఫర్ సపోజ్ నీకు అసలు ఇల్లే లేదు, ఎలాగైనా సరే ఇల్లు కావాలా, సరే హోమ్ లోన్ తీసుకున్నావు, సమ్ హౌ అది ఒక గుడ్ డేట్. ఒక బిజినెస్ చేస్తున్నావు, నువ్వు బిజినెస్ లోన్ తీసుకుంటావు, అది కూడా గుడ్. లేదు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నావు, ఆ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నీకు జాబ్ వస్తుంది, అగైన్ యూ విల్ జనరేట్ సమ్ ఇన్కమ్, సో అది కూడా మంచి లోన్. మరి బ్యాడ్ డేట్స్ ఏంటి? బ్యాడ్ డేట్స్ అంటే నీకు సోక్ ఎక్కైంది, నువ్వు ఐఫోన్ తీసుకున్నావు, అది బ్యాడ్ డేట్, అది ఈఎంఐలో తీసుకున్నావు. క్రెడిట్ కార్డ్ ఇష్టం ఉన్నట్టు వాడినావు, అది బ్యాడ్ డేట్. అనవసరమైన వస్తువులకి నువ్వు ఈఎంఐ పెట్టుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో సోఫాలకు, లేదంటే మంచిగా బయట లావిష్గా ఒక రెస్టారెంట్లో ఖర్చు చేసినావు, ఒక 10,000 బిల్ అయింది, దానికి ఈఎంఐ పెట్టుకున్నావు. ఇవన్నీ బ్యాడ్ డేట్స్. ఇలాంటి వాటికి అసలు ఈఎంఐ కట్టుకోవద్దు. సో ఇలా నువ్వు సెగ్రిగేట్ చేసుకున్నావు అనుకో, నీ ప్లానింగ్, నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా డిసిప్లైన్గా ఉండబోతుంది. ప్లానింగ్లో 6th రూల్ వచ్చేసి హ్యావ్ ఏ ఫైనాన్షియల్ గోల్. స్టీఫెన్ కోవేది ఒక సూపర్ బుక్ ఉంది, దాని పేరు 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. దాంట్లో ఒక చాప్టర్ ఉంటుంది, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ యువర్ మైండ్. నువ్వు ఏ పనైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు దాని ఎండ్ గోల్ ఏంటో ఒకసారి నీ మైండ్లో పెట్టుకొని యూ స్టార్ట్ ఇట్. నువ్వు అసలు డెస్టినేషన్ లేకపోతే ఎక్కడికి వెళ్తావు నీకు అసలు క్లారిటీ ఉండదు. నువ్వు గోవా అనుకుంటే గోవా రూట్లోనే వెళ్తావు, ముంబై అనుకుంటే ముంబై రూట్లోనే వెళ్తావు, లేదు కార్ స్టార్ట్ చేసిన 7 గంటలకు పోతా అంటే ఎటు కాకుండా పోతావు. సో కీప్ వన్ డెస్టినేషన్, ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. అలానే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో కూడా నీకు ఫర్ సపోజ్ నీ చైల్డ్
ఎడ్యుకేషన్ అనుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఫస్ట్ సపోజ్ నీకు చిల్డ్రన్ ఒక 1 year ఉన్నాడు, ఇక్కడ నుండి ఒక 18 years తర్వాత యూ వాంట్ టు స్పెండ్ సమ్ మనీ ఆన్ హిస్ ఎడ్యుకేషన్. సో అదొక గోల్. నీ రిటైర్మెంట్, నువ్వు ఒక 60 years వచ్చిన తర్వాత నాకు ఒక 1 CR ఉండాలి, అదొక గోల్. సో దీంట్లో నీకు 2 types ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ అంటే నువ్వు ఒక 1 yearలో ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలి, లేదంటే ఒక 1 yearలో నువ్వు ఒక మంచి ల్యాప్టాప్ కానీ కారు కానీ తీసుకోవాలనుకున్నావు అనుకో, హై కాన్ఫిగరేషన్. సో దానికి నువ్వు ఎంత అమౌంట్ సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక గోల్, అది షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అనుకోండి, నీ రిటైర్మెంట్కి కానీ, మీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, మీ పిల్లల చదువులకు కానీ ఒక లాంగ్ టర్మ్ గోల్. సో ఇట్లా ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వడానికి ఒక పర్టికులర్ అమౌంట్ ఇంత కావాలి అని ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీతో మీ ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి డీవియేట్ అవ్వకుండా ఉంటాయి. సో ఇది టోటల్ 6 రూల్స్. ఈ పర్టికులర్ ప్లానింగ్లో వెల్త్ ట్రయాంగిల్లో ప్లానింగ్ అనే లెగ్లో ఈ 6 రూల్స్ మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ లెగ్ వచ్చేసి వెల్త్ క్రియేషన్, అది మనం నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.